హరే కృష్ణ అందరికీ. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి స్వాగతము. సో, ప్రార్థనతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నామస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికి. సో మనము ఇప్పుడు భాగవతంలో ధృతరాష్ట్రుడి గృహ నిష్క్రమణ మనము చర్చిస్తున్నాము. సో చాలా మంది కొత్తగా ఉన్నారు. వాళ్ళకి బ్రీఫ్‌గా చెప్తాం మేమేం చెప్తున్నాం అనేసి. సో భాగవతంలో క్యాంటో 1 చాప్టర్ 13లో మేము డిస్కస్ చేస్తున్నాము. ఏంటిదంటే గృహ నిష్క్రమణ. ధృతరాష్ట్రుడు ఎలా ఏంటిది వానప్రస్థ తీసుకున్నాడు. ఎవరి వల్ల తీసుకున్నాడు. ఆ చాప్టరు ఇక్కడ చెప్తున్నాను. సో అందరికీ తెలుసు ధృతరాష్ట్రుడు ఎవరు అనేసి. ధృతరాష్ట్రుడు పాండు మరియు అన్న తమ్ముళ్ళు. సో వాళ్ళకి ఇంకొక తమ్ముడు కూడా ఉంటాడు. ఎవరంటే విదురుడు. విదురుడు ఆహ్, ఈ ఒకరోజు ఏమవుతుందంటే దుర్యోధనుడు సడెన్‌గా అందరి ముందర ఆహ్, ఇన్సల్ట్ చేస్తాడు. ఏంటిదంటే నువ్వొక ఏంటి సేవకి, సేవకి అంటారు చూడండి. ఆహ్, ఆ ఒక్క వాళ్ళ కొడుకు నువ్వు. నువ్వెట్లా ఈక్వల్ అవుతావు, మాకు ఈక్వల్‌గా ఎట్లా అవుతావనేసి సడెన్‌గా ఆయనకి అప్పుడే తెలుస్తుంది. సో, నేను ఇప్పుడు ఒకరి నుంచి ఇన్సల్ట్ అయ్యాను. ఇన్సల్ట్ అయిన తర్వాత ఆయనకి ఏమిటొస్తది స్పిరిచ్యువల్ ఆధ్యాత్మిక మార్గానికి పోవాలి. నేను వీళ్ళంతా ఎవ్వరు కాదు. వీళ్ళని వదిలిపోతేనే నేను కృష్ణుడి గురించి తెలుసుకుంటా అనేసి ఆ ఒక్క స్టోరీ చాలవుతుంది. చాలయిన తర్వాత విదురుడికి ఆహ్, పోతాడు. పోయిన తర్వాత ఎవరిని మీట్ జేస్తారు? మైత్రేయ మునిని మీట్ జేసి ఆయన కృష్ణుడి గురించి చెప్తాడు. కృష్ణుడి గురించి చెప్పినప్పుడు సడెన్‌గా ఆయన వినేతప్పుడు సడెన్‌గా ఆయనకి గుర్తొస్తాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు గుర్తొస్తాడు. ఎందుకంటే మా అన్నగారు పాండు పుత్రుల దగ్గరే ఉన్నారు. సేఫ్‌గా ఉన్నారు. మంచిగా చూసుకుంటున్నారు. ఒక ఆహ్, ద్వేష భావం ఏంటిది లేదు. అవుతే కూడా అంత వయసైన తర్వాత కూడా కృష్ణుడి గురించి తెలుసుకోకపోతే ఏం యూజు? అందుకే ఆయన సడెన్‌గా అక్కడినింకా ఎళ్ళిపోయి ధృతరాష్ట్రుడికి ఒక పాఠం చెప్పాలి. ఒక లెసన్ జెప్పాలి. చెప్పి ఆయనని నేను పిలుసుకొనొస్తా అనేసి అక్కడినింకా ఇస్తాడు. వచ్చిన తర్వాత మంచిగా యుధిష్ఠిర మహారాజు చూస్తాడు. వెల్కమ్ జేస్తాడు. వెల్కమ్ చేసిన తర్వాత ఆయన ఒక గొప్ప భక్తుడు. తర్వాత అదే ఆ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఒస్తుంది. సో, వచ్చిన తర్వాత విదురుడు డైరెక్ట్‌గా ఉపదేశము ఇస్తాడు. సో, నువ్వు ఒక కుక్కలాగున్నావు వాళ్ళింట్లో. ఎవరు? భీముడు వదిలిపెట్టిన ఒక కుక్క ఆ అన్నంని తింటున్నావు. ఆ ఒక ఎంగిలి తింటున్నావు. ఎందుకున్నావిక్కడ? అనేసి డైరెక్ట్‌గా తిట్టి తీసుకొనెళ్తాడు. తీసుకొనెళ్ళినప్పుడు ఎళ్ళిన తర్వాత ఎవరికీ చెప్పకుండా ఎళ్ళిపోతాడు. యుధిష్ఠిర మహారాజుకి కూడా చెప్పలేదు. సో, చెప్పలేకుండానే నెక్స్ట్ రోజు సో, యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తాడంటే, పెద్ద పూజ చేసి దేవుడికి పూజ చేసి, తర్వాత పెద్దలకి చూసి ఒక గౌరవం ఇచ్చి, వాళ్ళ నుంచి బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాదం తీసుకుంటామని పోతే, వాళ్ళు ఉండరు. సో, ఉండలేకున్నప్పుడు వాళ్ళకి సడెన్‌గా నారదముని వస్తాడక్కడ. నారదముని వచ్చి ఆ ఒక్క ఉపదేశం ఇస్తాడు. సో, ఆ ఉపదేశమే మనం చూస్తున్నాం. ఇప్పుడు 45థ్ శ్లోక ఎవరన్నా చదవచ్చు. యెస్. మాతాజీ ఎన్నో పేజీ మాతాజీ?
పేజ్ తెలవదు మాతాజీ నాకు. 578 578 మాతాజీ. 5 హరే ఫైవ్ కృష్ణ హరే 70. కృష్ణ. ఎవరైనా చదవండి 45th శ్లోకం. చదవాలా మాతాజీ? రాధిక మాతాజీ. యెస్ మాధురి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తస్మాత్ జహి వై ఒక్క నిమిషం. తస్మాత్ వైక్లవామ జనాకృతమాత్మనః పదం త్వనాదం కృపణాం వర్తేరంతే చ మౌవినః. అనువాదం: కనుక ఆత్మ జ్ఞాన రహితముచే కలిగిన వాక్కులతో నీవు శీఘ్రమే త్యజింపుము. అనాథులను అమాయకులను ఆగు, వారు నేను లేకుండా ఏ విధముగా జీవింపగలని నీవెప్పుడు తలుచుచున్నావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భాగవతంలో 45th శ్లోకాలో 44 చదవాలనుకుంటా మాతాజీ. మనం అక్కడికే స్టాప్ పెట్టాము. లేదు నేను 45th టిక్ పెట్టాను డేట్. మాతాజీ 42 అవ్వలేదు మాతాజీ. 42 వరకు అయ్యాయి మాతాజీ. 43, 44 అవ్వలేదు. నేను అదే చూస్తున్నాను అప్పటి నుంచి. నేనే తప్పు పెట్టుకున్నానేమో అని 44 కి పెట్టుకున్నాను అనుకుంటున్నాను. మాతాజీ. నాకైతే గుర్తుంది. అవును 44 అయ్యింది. ఆ. 45th నుంచి స్టార్ట్ చేయాలి ఈ రోజు నుంచి. 44 ఓకే. ఓకే. ఆయన కాదు మాతాజీ, గుర్తులేదు 44 మాతాజీ. ఓకే పెట్టుకున్నాను మాతాజీ. టిక్. 44 అవ్వాల్సి ఉన్నట్టు నాకు అనిపించింది. ఆ పేజీ నేను పెట్టుకున్నాను. నేను అదే పేజీ పెట్టుకున్నాను మాతాజీ. టిక్ కూడా 42, 42, 43, 44 ఒకే టైం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ చాప్టర్ నుంచి నెక్స్ట్ శ్లోక 45th నుంచి స్టార్ట్ చేస్తాం అనేసి చెప్పాను. ఓకే. ఎస్ 45th ఏమవుతుందంటే సో మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. నేను సరే 42nd నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 42nd, 43rd, 44th. సో అక్కడ ఏమనుకుంటామంటే మనము ఒక జీవి అయిన తర్వాత భౌతిక జగత్తులో మనం ఏమనుకుంటామంటే ఈ ఒక పర్సన్ నా నుంచే మెయింటైన్ చేస్తున్నా. నేనే అన్ని కంట్రోలరు. ఆయనను చూసుకోవడం నేనే. ఆయనకి ఏమన్నా ఇయ్యాలంటే నేనే అనేసి నేను, నేను, నేను అనుకోని ఒక జీవుడు ఈ భౌతిక జగత్తులో ఉంటారు. సో ఇది అయిన తర్వాత నారదముని ఎందుకు ఇట్లా చెప్పాడంటే, చూడు చూడు యుధిష్ఠిర మహారాజా, ఇప్పుడు నిన్ను వదిలిపోయారు. వదిలిపోయిన తర్వాత అది కృష్ణుడిది ఒక ప్లాను. మన కర్మలో మన తలరాతలో ఏం రాసిందో అదే అవుతది. లేకపోతే ఏమి అవ్వదు. వేరేదేమి అవ్వదు అనేసి చెప్తాడు. సో 44th అయిన తర్వాత 45th ఏం చెప్తాడంటే, నేనే ఆయనను చూసుకునేది. నేనే బ్రహ్మభూత అనేసి ఏమో చెప్తా. ఒక వర్డ్ ఉంది. పర్పోర్ట్‌లో నేనే అన్ని చూసుకునేది అనేసి అని చెప్తారు. సో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈ భౌతిక మనము ఇన్ని రోజులు ఇంకా భగవద్గీత, భాగవతం చూస్తున్నాము. నేర్చుకుంటున్నాం. మనం ఏమనుకోవాలి చెప్పండి? అన్ని కృష్ణుడే చూస్తుండేది. ఆయన ఒక కరుణనింకనే నేనున్నా. ఆయన కరుణ లేకపోతే నేను లేదు. నేను ఎక్కడో ఉండేదాన్ని అనేసి అనుకోవాలి అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే, మీకందరికీ భాగవతంలో భరత్ మహారాజ్ తెలుసా? భరత్ మహారాజ్ ఆయన ఒక గొప్ప రాజు అయితాడు. తెలుసు మాతాజీ. ఆయన ఒక గొప్ప రాజు అయిన తర్వాత ఆయన ఏమనుకుంటాడంటే, ఒకరోజు అన్నీ వదిలేసి నేను వానప్రస్థ తీసుకోవాలనేసి జంగల్‌కి పోతా. ఫారెస్ట్‌కి పోయి ధ్యానం చేస్తుంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే డియర్‌కి ఏమంటారు మాతాజీ? డీర్? జింక మాతాజీ. జింక. జింక మాతాజీ. ఒక జింక అట్లా ఒక ఇది గంగ దగ్గర పోతుంటే ఆ జింకని చూసి జింక ప్రెగ్నెంట్‌గా ఉంటుంది. ఆ ఒక రాయి దాటి అది పడిపోయి ఆ అమ్మ జింక వచ్చి చనిపోతుంది. ఈ కడుపులో ఉండే పిల్ల వస్తుంది బయటికి. సో, ఇప్పుడు ఈ ఒక సిట్యుయేషన్ ఎవ్వరికైనా ఒక కరుణ భావం వస్తుంది. దయాభావం వస్తుంది. ఏంటిదనేసి
పాపం అమ్మ జింక చనిపోయింది. ఆ చిన్న పిల్ల జింక ఏమవుతుందో పాపం గదా! అనేసి మనకి ఒక కరుణ భావం వస్తుంది. రాదు అనేది లేదు. సో, అలాగే ఒక భరత్ మహారాజుకి కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పె పాప జింకని తీసుకుపోయి ఆయన పెంచుతాడు. ఆయన ఆశ్రమంలో పెంచుతాడు. సో, పెంచిన తర్వాత ఏమవుతుందంటే ఆయన పర్పస్ ఏముండింది ఫస్టు? కృష్ణుడి గురించి తెలుసుకొని, నా ఒక్క ఈ జీ ఈ ఈ ఒక్క శరీరం ఉండేది వదలాలి. కృష్ణుడిది ఒక ధ్యానంలోనే నేను వదలాలి అనుకోనొస్తాడు. అయితే ఆయన చిత్త కాన్షియస్‌నెస్ ఏమవుతుందంటే ఈ జింక పైనే ఉంటుంది. జింక నేను లేకపోతే ఎట్లుంటుందో, తింటుందా? లేదా ఏం చేసి ఆడుతుందా? లేదా ఆ జింక పోయేతప్పుడు, నడిచేతప్పుడు ఏమన్నా పడిపోతుందా? ఆ జింకకి ఏమన్నా అవుతుందా? ఆ ఒక్క కాన్షియస్‌నెస్‌లోనే ఉండిపోతాడు. అయితే ఒక్క సొల్యూషన్ ఏమంటారంటే శ్రీమద్ భాగవతంలో, ఆ జింక పెరిగిన తర్వాత వేరే ఒక గ్రూప్ జింకలుంటది చూడండి. దాంట్లో వదిలిపోతే ఆ జింక సేఫే. సేఫ్ లేకుండా ఏం లేదు కదా! సో, అలాగే మనము కూడా ఈ ఒక్క భౌతిక జగత్తులో ఉండిన తర్వాత, నేనే నా భార్యని నేను చూసుకుంటున్నే, నా పిల్లలు నేను నా పిల్లలు లేకపోతే ఉండలేరు అనేసి ఏ రోజు అప్పుడు అట్లా తెలుసుకోరాదు అనేసి నారదముని ఎవరికి చెప్తారు? యుధిష్ఠిర్ మహారాజ్‌కి చెప్తారు ఇక్కడ. సో, ఈ స్టోరీ అది ఉంది. సో, అక్కడి నుంచి ఇక 45థ్ శ్లోకం నుంచి చాలా స్ట్రాంగ్‌గా చెప్తాడు. చాలా 50థ్ వరకు చెప్తాడు. ఏంటిది ఈ భౌతిక జగత్తులో అనేసి. సో, నెక్స్ట్ శ్లోక ఎవరైనా 46థ్ శ్లోక ఎవరైనా చదవండి. మాతాజీ నేను చదవాలా? నేను చదవండి. చదవనా మాతాజీ? చదవండి ఎవరైనా. కాల కర్మ గుణాధీనో దేహోయం పాంచభౌతికః కథమన్యాంస్తు గోపాయే సర్వగ్రస్తో యథా పరం. పంచభూతాలతో తయారు చేయబడిన ఈ స్థూల దేహం ఇదివరకే కాలము, కర్మ, త్రిగుణాలకు ఆధీనమై ఉన్నది. అట్టి ఎడ సర్పపు నోటిలో ఇదివరకే నిలిచి ఉన్నట్టు ఈ దేహము ఇతరులను ఏ విధంగా రక్షించగలదు? ఇక్కడ చూడండి ఎంత మంచిగా క్లియర్‌గా చెప్పేసిండు. ఈ పంచ ఈ 5 పదార్థాల నుంచి చేసిన ఈ శరీరము కాల, కర్మ, గుణం. కాల అంటే ఏంటి? టైము. కర్మ అంటే మన కర్మలు. మనం ఏం చేస్తున్నామో రోజు. మనం పోయిన జన్మం చేసినా, ఈ జన్మంలో చేసే ఒక కర్మము. తర్వాత 3 గుణాలుంటాయి కదా! అందరికీ తెలుసు కదా! సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణాల్ని ఈ 3 మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మనము దాని అధీనంలో ఉన్నాం. మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అయితే అధీనంలో ఉండే ఈ 3 ఆ అధీనంలో ఉండే దానికి ఏం కంపేర్ చేశారంటే ఒక సర్పము. సర్పంని లోపల మనము ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్పాడంటే, మనం అనుకోనొచ్చు మన మన ఒక మన లాస్ట్ శ్లోకాలో ఏం చెప్పారు? నా నుంచే అందరూ నా ఒక అధీనంలోనే ఉండాలి. నేనే కంట్రోల్ చేస్తున్నా అంటున్నారు కదా! అయితే ఒక బద్ధజీవుడు ఈ 3 నుంచి ఉంటే ఎట్లా మెయింటైన్ చేస్తాడు? ఎట్లా కంట్రోల్ చేస్తాడు? ఎట్లా చూసుకుంటాడు? అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, ఇక్కడ మనము ఇంకొకటి తెలుసుకొనొచ్చు. ఈ 3 గుణాల్లో ఇంకా ఒక గొప్పమైన గుణం ఏది? సత్వగుణం. సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే, కాలము నన్ను ఈ 3ని అది నన్ను కంట్రోల్ చేస్తుంది. నేను కాదు కంట్రోల్ అవుతుండేది అనేసి అనుకుంటాడు. అయితే రజోగుణము, తమోగుణం ఏమనుకుంటాడు? ఎవరు చెప్తారు? మాతాజీ రజోగుణంలో ఎక్కువ తినాలనిపిస్తుంది కదా మాతాజీ. అవును. తమో గుణంలో ఏమో పడుకోవడం ఎక్కువగా. ఆ! యెస్. ఇంకెవరు చెప్తారు? రజోగుణంలో ఎక్కువ స్పైసీస్, ఎక్కువగా పులుపులు అవన్నీ తింటారు మాతాజీ. తినాలనిపిస్తుంది. ఓకే. కారం, ఘాటు. యెస్. వారితోని వీరితో కొట్లాడని కూడా అనిపిస్తుంది మాతాజీ రజోగుణంలో. కరెక్ట్. దెబ్బలాడుకోవడం. ఓకే.
తమో గుణంలోనేమో సోమరితనం ఎక్కువ ఉంటుంది మాతాజీ. ఈ రోజు చేసే పని రేపు చేయొచ్చు, రేపు చేసేది ఎల్లుండి చేయొచ్చులే అనుకుంటారు ఎల్లుండి మాతాజీ. యెస్. యెస్. ఇంకెవరు చెప్తారు? నేనేం చెప్పాను చెప్పండి మైథిలి మాతాజీ. మాతాజీ రజోగుణంలో, తమో గుణంలో ఉన్నవాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మా కంట్రోల్‌లోనే జరుగుతాయి అన్నీ అని చెప్పి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మాతాజీ. అవును. ఇంకా ఇది అవుతుంది, అదవుతుంది, అంతా నా వల్లే అవుతుంది అని చెప్పి. ఆ! భగవంతుడిపై ఇంకా బాగా సరెండర్ అయ్యి ఉండరు వాళ్ళు. కరెక్ట్. సో, నేనేం చెప్పానంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు ఈ మూడుటిని మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. నేను కాదు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాయి అనుకుంటారు. రజోగుణము, తమోగుణం ఏమనుకుంటారంటే వాళ్ళు ప్లాన్స్ ఏస్తారు. నేనే దీన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఒక ఇంట్లో ఆహ్, ఆహ్, భార్య, భర్త, అత్త, మామ ఉంటారు. సో, ఒక చిన్న పిల్లోడుంటాడు. ఒక చిన్న పిల్లోడున్నప్పుడు సో, భార్య, భర్త వీళ్ళందరూ డివోటీసే. అందరూ డివోటీసే. డివోటీస్ ఉండిన తర్వాత భార్య, భర్తకి ఒక ఏంటిది ప్రచారం చేస్తూ ఉంటారు. సో, చేస్తున్నప్పుడు ఈ చిన్న పిల్లోడిని చూసుకోవడానికి ఒక 2 డేసే టైముండదు వాళ్ళకి. టైముండదు. సో, ఏమంటారంటే, "మీరు అమ్మ, నాన్న ఉన్నారు కదా! చూసుకోండి." వాడిని చూసుకునేదంటే ఏంటిది? వాడిని వాడు ఎనకే ఉండడము అది కాదు. వాడిని చూసుకోవడం అంటే వాడికి తినిపియడము, వాడిని సేఫ్‌గా చూసుకోవడం అంతే. ఇప్పుడు అమ్మ, నాన్న లేకున్నప్పుడు వాళ్ళే కదా చూసుకోవాలి. ఇప్పుడు ఆ భార్యాభర్త ఉండేటప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళని మేమే కదా చూసుకుంటుండేది. అవునా కాదా? భార్యాభర్త చూసుకుంటున్నారు కదా! వాళ్ళకేం నీడ్స్ ఉందో ఏంటిది వాళ్ళు హెల్త్ నీడ్స్ కానీ, వాళ్ళ హెల్ప్‌ఫుల్లు తర్వాత వాళ్ళకి వండి పెట్టడం ఉండదండి. అంత అంత ఒక నీడ్స్ అన్నీ మనం ఫుల్‌ఫిల్ చేసేటప్పుడు ఒక 2 డేస్ ఆ చిన్న పిల్లోడిని ఆ! నా నుంచే అన్నీ జరుగుతాయి. నేను లేకపోతే మీరుండరు. మీరు ప్రచారం జెయ్యరు. మీరిది అనేసి ఆ ఒక్క ఆహ్, జీవుడికి వచ్చేస్తుంది మైండ్‌లో. వచ్చిన తర్వాత దీంట్లో ఏం అర్థం చేసుకున్నామంటే, భౌతిక జగత్తులో పర్సన్ ఎప్పుడు ఇలాగే ఉంటాడు. నా నుంచే, నా నుంచే ఇదంతా జరుగుతుండేది. నేను లేకపోతే మీరు లేదు అనేసి అనుకుంటాం. సో, అలాగే ఇక్కడ నారదముని కూడా చెప్తున్నారు. కాలకర్మ గుణం నుంచి అది మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. నేను కాదు. అది ఒకటి తెలుసుకో అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చంటే కాల ఎట్లుండిందంటే ఇన్ని రోజులు ధృతరాష్ట్రుడు ఎవరి కాడ ఉన్నాడు? యుధిష్ఠిర్ మహారాజ్ కాడ ఉన్నాడు. ఇప్పుడు టైమొచ్చింది వదిలిపెట్టి పోవడానికి. అవునా కాదా? సో ఆ కాలం డిసైడ్ చేస్తుంది నువ్వు ఇక్కడ ఉండాలా, నువ్వు అక్కడ ఉండాలా అనేసి. సో, అందుకే ఆ కర్మ వల్ల కర్మ వల్ల ఆయనదేం కర్మ మంచి కర్మం చేశాడేమో విదురుడొచ్చి ప్రచారం చేసి పిలుచుకుపోయాడు ఒక మంచి మార్గంలో. సో, అందుకే "ఓ యుధిష్ఠిర మహారాజా నువ్వేమి తెలుసుకోకు" అనేసి చెప్తున్నాడు. సో 14.26లో భగవద్గీతలో చెప్తున్నారు. సో, క్లియర్‌లీ చెప్తున్నారు. ఏంటిదంటే, ఎవరు చెప్తారు? భగవద్గీత ఎవరి దగ్గరన్నా ఉందా? ఎవరైనా చదవచ్చు 46 14.26 మాతాజీ నా దగ్గర ఉంది మాతాజీ. చదవండి మాతాజీ. మాంచయో వ్యభిచారేణ అనేసి. యెస్ మాతాజీ. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. యెస్. అనువాదం చదవాలా మాతాజీ? యెస్. చదవండి మాతాజీ. అన్ని పరిస్థితులలో అమోఘముగా పూర్ణ భక్తియుత సేవలో నెలకొనేవాడు శీఘ్రమే ప్రకృతి గుణాలను దాటి ఆ విధముగా బ్రహ్మము స్థితికి చేరుకుంటాడు. ఇక్కడ హరే క్లియర్‌గా కృష్ణ. చెప్పాడు కృష్ణుడు. అర్జునుడికి చెప్పాడు. ఏంటిది? అన్ని పరిస్థితిలో ఏదో ఒక పరిస్థితి గాని మీకు కష్టం గాని, సుఖం గాని, తర్వాత కష్టము, సుఖము 2 ఒక్కొక్కరికుంటది. ఏ ఒక్క పరిస్థితిలో మీరు భక్తి యోగ చేస్తే ఆహ్, ఏంటిది బ్రహ్మభూత లెవెల్‌కి వస్తారు అనేసి చెప్తున్నారు. సో, 47థ్ శ్లోక ఎవరైనా చదవచ్చు? మాతాజీ చదవండి. యెస్. హస్తాని సహస్రానామపదాని చతుష్పదాం
ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. హస్తములు లేనివి అస్తములు గలవానికి ఆహారమగుచున్నవి. పాదములు లేనివి 4 పాదములు కలిగిన వానికి ఆహారమగుచున్నవి. శక్తిహీనములైనవి శక్తి గలవానికి జీవనాధారమగుచున్నవి. ఈ విధముగా ఒక జీవి వేరొక జీవికి ఆహారమగుట సాధారణ నియమమై ఉన్నది. యెస్. హరే కృష్ణ. సో, ఇది చాలా చాలా హరే ముఖ్యం కృష్ణ. చూడండి. హరే కృష్ణ. సో, ఇక్కడ జీవో జీవస్య జీవనం అనేసి చెప్తున్నారు. సో, జీవో జీవస్య జీవనం అంటే ఇప్పుడు మీకి లా ఆఫ్ నేచర్ అందరికి తెలుసు. ఏంటిదంటే గరుడుడొచ్చి ఎవరిని తింటాడు? పాముని తింటాడు. పామొచ్చి ఎవరిని తింటది? కప్పని కప్పని, తింటది. ముంగిస ఎలుకని వాటిని తింటది. ముంగిస ఆ! అట్లా తింటది. ముంగిస మాతాజీ. ఆ! సో, కప్పో, ముంగిసో ఎవరిని కప్ప వచ్చి ఇంకెవరిని తింటది? క్రిమి కీటకాలని తింటది మాతాజీ. క్రిమి కీటకాలు. సో, అట్లా ఈ ఒక్క జీ ఈ ఒక్కది ఇది ఫస్టే ఉంది. ఎవరు బేస్డ్ లేదు. నువ్వు అనుకోనొచ్చి మనకెందుకు చెప్తున్నాడంటే నారదముని, సో, ఇప్పుడు వాళ్ళు యుధిష్ఠిర్ మహారాజు ఎళ్లారు. ఎవరు ధృతరాష్ట్ర మా ఎళ్లారు విదురుడితోటి. విదురుడితోటి పోయిన తర్వాత ఆ ఫారెస్ట్‌లో వాళ్ళకి తినడానికి దొరుకుతుందా? సో, ఇక్కడ ఉండేతప్పుడు మంచిగా తినేవాళ్ళు. ఇప్పుడు అందరికీ తెలుసు రాజు ఒక భోజనం అంటే ఎట్లుంటది రాజభోగ. ఫుల్లు మీల్స్, మంచి ఒక కర్రీ, 2 కర్రీస్ ఉంటది, పెరుగుంటది, స్వీట్ ఉంటది. సో, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? తినడానికి ఏం జేస్తారు? ఉండడానికి ఏం జేస్తారు? సో, ఈ ఒక్క బ బ కలియుగం వచ్చిన తర్వాత జీవుడు భగవంతుడు ఎవరు సృష్టికర్త. అంత జీవులకి ఏదో ఒక ఆధారం పెట్టాడు. ఏదో ఒక ఆధారం లేకుండా సృష్టి చెయ్యడాయన. కదా! ఇప్పుడు మనం జీవులున్నాము. జీవులు మనం ఏం చేస్తామంటే సస్యాహారి ఉండొచ్చు, శాకాహారి కూడా ఉండొచ్చు. తర్వాత నాన్ వెజ్ ఈటర్స్ కూడా ఉంటారు. సో, కొంతమంది ఏమనుకుంటామంటే, మనము నాన్ వెజ్ తింటేనే మనం స్ట్రాంగ్‌గా ఉంటాము. నాన్ వెజ్ తినకపోతే మనం వీక్ అయిపోతాం. మనం చనిపోతాం. మనకి ఆయుష్ తక్కువైపోతది అనేసి అనుకుంటాం. అవునా? కాదా? అనుకుంటామా లేదా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాహ్మన్స్ ఉన్నారు. సమ్ పీపుల్ బ్రాహ్మన్స్ లేకపోతేను నాన్ వెజ్ తినరు. ఎందుకంటే వాళ్ళు ఏ ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు మేమవుతే మేమెందుకు తినమంటే మేము ఫాలో చేస్తున్నాం. కృష్ణ భక్తి ఫాలో చేస్తున్నాం. మనకు తెలుసు. క ఆ ఒక్క జీవిని చంపి మనం తినడం ఎంతో పెద్ద పాపం అనేసి అనుకుంటాం. సో, ఆ ఒక్క పాపంలో ఎందుకు మనం పాలవ్వాలి? అందుకే మేము తినము. సో, ఇప్పుడు మీరు కూడా అడగొచ్చు. ఇప్పుడు వెజిటబుల్స్‌లో, ప్లాంట్స్‌లో కూడా మాతాజీ జీవులున్నారు కదా! భగవంతుడు చెప్పాడు, నేను పరమాత్మగా అన్నిట్లోనూ ఉంటాను అనేసి చెప్తారు గదా! సో, అలా ఉంటది. అది కూడా అయితే తక్కువ కర్మ ఉంటుంది. అది ఎక్కువ ఉండదు. తక్కువగా ఉంటది. ఆ ఒక్క పాపము తక్కువుంటది అనేసి చెప్తారు. సో, అందుకే ధృతరాష్ట్రుడు ఇక్కడనింకా పోయిన తర్వాత అక్కడ ఏమో ఒకటి తింటారు. కా ఇప్పుడు జంతువులన్నీ కాడులో ఉంటది. అదే ఫారెస్ట్‌లో ఉంటది. వాళ్ళు ఏమేమి తింటారు చెప్పండి? జంతువులకి ఒక్కొక్కటి ఉంటది. ఇప్పుడు ఫారెస్ట్‌లో ఉంటది. లయన్ ఉంటది. లయన్ వచ్చి ఏం తింటది? ఒక చిన్న ప్రాణిని తింటది. సో, ఇంకా వేరే జీ జింక చాలా మందుంటారు. అదంతా ఏం చేస్తారు లీవ్స్ తింటది. తర్వాత ఫ్రూట్స్, పళ్ళు అన్నీ ఉంటది కదా! అట్లే ధృతరాష్ట్రుడు కూడా పండ్లు, ఫలాల నుంచి బతుకుతాడు. నీళ్ళు కూడా ఉంటది. ఆ ఒక్క రీజన్. అయితే ఆయన చెప్తాడంట, నేనిక్కడిని ఇంకా సప్లై చేయొచ్చు. ఆయన పెద్ద రాజు గదా! యుధిష్ఠిర మహారాజు. ఆయన సప్లై చేయొచ్చు ఇక్కడి నుంచి. నేను రోజు పంపిస్తా వాళ్ళకి అనేసి. అయితే నారదముని అట్లా చెయ్యకు అనేసి చెప్తున్నారు. జీవో జీవస్య జీవనం అనేసి చెప్తున్నారు. సో, నెక్స్ట్ శ్లోక ఎవరన్నా చదవచ్చు? 48థ్ శ్లోక. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తదిదం భగవాన్ రాజన్నేక ఆత్మాత్మానం సదృక్
అంతరోనంతరో భాతి పశ్యం తం మాయయోరుధా. కనుక ఓ రాజా, అద్వితీయుడును వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగువాడును అంతర్బాహ్యములు రెండింటి యందును స్థితుడై ఉన్నవాడును అగు భగవానునే నీవు గాంచుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ ప్రభుపదులు భాష్యంలో ఏం రాస్తారంటే, కొంతమందికి ఇక్కడ ఇంకా వదిలిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ భార్యకి భర్త అనుకుంటాడు. ఆయన ఒక స్ట్రెంగ్త్, ఆయన ఒక ఎమోషనల్, నేను ఆయన లేకపోతే నేను ఉండను, నా పిల్లలు లేకపోతే నేను ఉండను, మా అమ్మ నాన్న లేకపోతే నేను ఉండను, మా అత్తమ్మ మావయ్య లేకపోతే నేను ఉండను అనేసి ఒక జీవుడు అనుకుంటాడు. సో ఆ జీవుడు అనుకున్నప్పుడు ఇదంతా పర్మనెంటా చెప్పండి ఎవరన్నా? కాదు. కాదు. తాత్కాలికం. ఎందుకు తాత్కాలికము? ఎవరు చెప్తారు? ఇవి నశించిపోయేవేనండి, అవన్నీ నశించిపోయేవే. పర్మనెంట్ గా ఈ జన్మకు భార్య భర్త బంధం ఒకటి ఉంది మాతాజీ. బంధం ఒకటి. దానికోసమని Yes. దానికోసం నా భర్త, నా భార్య, నా పిల్లలు అనుకుంటాం. ఇంకో జన్మకి ఇంకెవరితో ఉంటామో తెలియదు మాతాజీ. తెలియదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పెళ్లి చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇద్దరు ఒకే టైం చనిపోతారా? ఎవరు చెప్తారు? ఒకే రోజు ఉంటుందా మీకు చనిపోయేది? లేదు. లేదు మాతాజీ. ఉండదు. ఎవరు ఫస్ట్ పోతారో ఉండదు. తెలియదు. చనిపోరు మేడం. పిల్లలకి ఎవరు ఎట్లా పోతారో కూడా తెలియదు. తెలియదు. పిల్లలకి మనం ఫస్ట్ పోవచ్చు, పిల్లలకి తర్వాత మనం పోవచ్చు. అట్లా కూడా అవుతుంది కదా ఇక్కడ జీవం. ఎవరికి రాసి పెట్టలే సేమ్ డే నువ్వు మీరిద్దరు భార్య భర్త మీరిద్దరు ఒకే రోజు చనిపోవాలి అనేది లేదు. అవునా కాదా? సో అందుకే నారదముని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు అనుకోనొచ్చు యుధిష్ఠిర్ మహారాజా, నా విదుర ధృతరాష్ట్ర ఒక పెద్ద తండ్రి. అక్క పోయిన శ్లోకాలు ఏం చెప్పాడంటే మంచితనం చెప్పాడు ధృతరాష్ట్రుడి గురించి. మా ఒక తండ్రి లేకున్నప్పుడు వాళ్ళే నన్ను చూసుకున్నారు. పెద్ద తండ్రి అయినా పెద్ద తల్లి గాంధారి అయిన వాళ్ళే నన్ను చూసుకున్నారు. ఇంకెవ్వరు నన్ను చూసుకోలే. అనుకోనొచ్చు నువ్వు నేను ఒక్కటే అయిపోతాను, అది ఒక్కటే అయిపోతాను, నాకు ఎవరు పెద్దవాళ్ళు ఎవ్వరు ఉండరు అనేసి అనుకోనొచ్చు. అయితే లేదు, కృష్ణుడు ఏం ప్లాన్ పెట్టాడో వాళ్ళకి అది అట్లే నడుస్తుంది. ఎవరితో ఎవ్వరు చేంజ్ చేయడానికి అవ్వదు అనేసి ఇక్కడ చెప్తారు. సో సమ్ టైమ్స్ మనం అనుకోనొచ్చు వీళ్ళ నుంచి సపరేట్ అయినాం. అయితే మనము ఈ ఒక్క ఆత్మ సపరేట్ అయినది ఎవరి నుంచి అంటే భగవంతుడి నుంచి. కరెక్టా? అందరూ ఒప్పుకుంటారా? ఈ ఒక్క జీవి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అక్కడి నుంచే తనే వచ్చింది, భగవంతుడి నుంచే వచ్చింది. భగవంతుడికి మనం ఏం చెప్పేసి వచ్చాము? ఇట్లా పోయి అట్లా వచ్చేస్తాను, నీకాడే వచ్చేస్తా అనుకుంటాం. అయితే భౌతిక జగత్తులో వచ్చిన తర్వాత ఎవ్వరు ఈజీగా పోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చిన తర్వాత మనము ఎంటాంగల్ అయిపోతాం, చిక్కిపోతాం. ఏది నుంచి బర్త్, అదే ఏది జన్మ మృత్యు జర వ్యాధి ఆ ఒక్క చక్రంలో బంధంలో చిక్కిపోతాం మనం, పోము మనము. ఎందుకంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంది, చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ అయితే కృష్ణుడికి ఎప్పుడు ఉండడము, కృష్ణుడికి ఎప్పుడు కృష్ణుడిని చూసడం, అది ఎట్టనల్లా అది పర్మనెంటా, ఇది పర్మనెంటా? అది పర్మనెంట్ మనకి, ఇది తాత్కాలికము. ఇప్పుడు రాధిక ఒక ఇది ఈ జీవిలో ఈ ఒక్క శరీరంలో ఉంది. నెక్స్ట్ జన్మం ఏమవుతానో నాకు కూడా తెలియదు. నేను ఒక పశు శరీరంలో కూడా పోవచ్చు, ఒక గొప్ప భక్తుడు శరీరంలో కూడా పోవచ్చు. అది పర్మనెంట్ కాదు. సో అందుకే యుధిష్ఠిర మహారాజ్కి నారదముని చెప్తున్నాడు, నీ యొక్క పెద్ద తండ్రి ఇద్దరు, పెద్ద తల్లి గాంధారి సేఫ్ గానే ఉన్నారు. నీ ఒక్క స్ట్రెంగ్త్ కాదు వాళ్ళు, ఇది పర్మనెంట్ రిలేషన్షిప్ కాదు, ఇది తాత్కాలికము. అక్కడే కట్ చేస్తూ నారదముని ఒక రిలేషన్షిప్, ఒక బంధంని
కట్ చేస్తున్నాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, కృష్ణుడిది ఏం ప్లాన్ ఉందో అదే జరుగుతుంది ఎవరితో వేరేది లేదు అనేసి చెప్తున్నారు. సో, నెక్స్ట్ శ్లోక ఎవరైనా చదవచ్చు? చదవాలా మాతాజీ? భాగ్యలక్ష్మి మాత చదవండి. 49th శ్లోకం. సోయా మధ్య మహారాజ భగవాన్ భూత భావన కాల రూపో కాల రూపో వతీర్ణో సామ్య భావయ సురద్విషాం. అనువాదం: ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అసూయ పరులను జగము నుండి తొలగించి వేయుటకు సర్వమును కబలించు కాల రూపమున ఇప్పుడు అవతరించి ఉన్నాడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇక్కడ నారదముని చెప్తున్నాడు కాల రూపంగా స్వయం కృష్ణుడు జన్మించాడు. సో, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒక్కరు అసూయ అయిన వ్యక్తి, ఇంకొకరు భక్తులు. ఆ అసుర అయిన వ్యక్తులు ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు పొద్దుగాల అవుతుంది, తర్వాత వాళ్ళ రొటీన్ ఉంటుంది. వాళ్ళు మంచిగా స్నానం చేయడం, తినడం, వాళ్ళ పనికి ఇది జాబ్‌కి పోవడం, వర్క్ చేయడం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు అలా ఆ ఒక్క బంధంలోనే ఉండిపోతారు. భగవంతుడిని ఎప్పుడు తెలుసుకోరు. వాళ్ళు ఏమంటారంటే నైట్ అయ్యే వరకు, వామ్మో! 9 గంటలయిపోయిందా? ఇంత జల్దీగా టైం అయిపోయిందా? ఎంత ఈ కాలం ఈ టైం అనేది ఎంత ఫాస్ట్‌గా పోతుందంటే స్టార్ట్ చేయడానికే అవ్వదు అనేసి ఇక్కడ చెప్తారు. సో, అయితే భక్తులు ఏం చేస్తారంటే, భక్తులు 2 బ్యాలెన్స్ చేస్తారు. పనికి కూడా పోతారు. తర్వాత బలూన్స్ వస్తున్నాయి. సో, జాబ్ కూడా చేస్తారు. పిల్లల్ని కూడా చూసుకుంటారు. కృష్ణుడిని కూడా కేంద్ర బిందువులాగా చేసి కృష్ణుడి గురించి తెలుసుకొని, కృష్ణుడి గురించి ఎప్పుడు ధ్యానం చేసుకొని, వాళ్ళు ఏదంటే కృష్ణుడికి దగ్గరవుతున్నారు. వాళ్ళు ఒక ఆయుస్సు తక్కువ అవుతుంది. అయితే కృష్ణుడు దగ్గరవుతున్నారు అనేసి ఇక్కడ భాష్యంలో ఎవరు రాస్తున్నారంటే ప్రభుపాదులు స్వయం రాస్తున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దుర్యోధనుడు అసుర గుణము ఆయన. ఎప్పుడు ఎవరినైనా పాడు చేయడమే. నేను ఎవరినైనా పాండవుల్ని ఎప్పుడు ఏదన్నా ఒక కష్టం ఇయ్యడం. అయితే పాండవులు అట్లా లేదు. కృష్ణుడి గురించే తెలుసుకున్నారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, 50th శ్లోక ఎవరైనా చదవచ్చు? నేను చదవనా మాతాజీ? చదవండి. యెస్. నిష్పాదితం దేవ కృత్యమవశేషం ప్రతీక్షతే దావత్ యూయమవేక్షద్వం భవేత్ యావదిహేశ్వరః. తాత్పర్యం: దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యాన్ని ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషాన్ని పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రిపై నిలిచి ఉన్నంత కాలము మీరును వేచి ఉండు. థ్యాంక్ యూ. సో, ఇక్కడ నారదముని ఫైనల్లీ చెప్తున్నాడు ఏంటంటే 50th శ్లోకాలు. సో, ఇప్పుడు వరకు కృష్ణుడిది ఒక ప్లాను అయిపోయింది. ఏ ప్లాను? ధృతరాష్ట్రుడిని పంపడం. ఆయన ఒక సెల్ఫ్ రియలైజేషన్‌ని చేసుకోవడం ఆయన ప్లాన్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కృష్ణుడు కొద్ది రోజులే ఉంటాడు ఇక్కడ. ఆయన కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ చాప్టర్‌లో ఉంది చూడండి. ఇది ద డిసపియరెన్స్ ఆఫ్ కృష్ణ. ఇక్కడ నుంచి ఈ ఒక్క లీలలన్నీ ఫినిష్ చేసుకొని ఆయన కూడా వెళ్ళిపోతాడు. సో, ఆయన కూడా వెళ్ళిపోయినప్పుడు మీరు నెక్స్ట్ ప్లాన్ చేయాలి. పాండవులు నెక్స్ట్ ఒక జనరేషన్‌కి మీ యొక్క బాధ్యతలన్నీ నెక్స్ట్ ఒక జనరేషన్‌కి ఇచ్చేసి, మీరు కూడా వానప్రస్థ తీసుకొని కృష్ణుడి గురించి ధ్యానం చేసుకొని
కృష్ణలోకం, కృష్ణ ఒక ప్రాప్తిని మీరు కూడా పొందాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, మనము నెక్స్ట్ రేపు మనం చూస్తాము. నెక్స్ట్ ఇంకా నారద ముని ఏమేమి చెప్తాడు యుధిష్ఠిర మహారాజ్‌కి అనేసి. సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటా. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు హరే ఉంటే కృష్ణ అడగండి. మాత. హరే ఎవరి కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. హరే మాతాజీ. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ. కృష్ణ. గ్రంథరాజ్ హరే శ్రీమద్ హరే భాగవతం కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ.